గంటలు గడుస్తున్నా పట్టించుకొని అధికారులట. ఎందుకు పట్టించుకుంటారు? కావాల్సినంత మింగుంటారు దొంగలు. ఇగో ఉస్మాన్ ఖాన్ కుంట చెరువు పక్కన నిర్మాణాలు చూడు ఎట్లా కట్టిరు. ఇది చెరువు, ఇక్కడ విల్లాలు కట్టిరు. ఇవి ఏమనాలి? ఎవడిడు? ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ పేరుతో ఈ నిర్మాణాలు కన్స్ట్రక్ట్ చేసిరట. ఎవరు ఇది కంప్లైంట్ చేసింది? హైడ్రాకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కంప్లైంట్ చేసిరు. ఆ రంగనాథ్ తెలియదంటారా? తెలుసు. ఎప్పుడో ఈ వెంకటరమణారెడ్డి కంటే ముందే కంప్లైంట్ చేసిన వాళ్ళు తెలిసి ఉంటారు, అంతా అయిపోయి ఉంటుంది. ఇట్లా వెహికల్ చుట్టూ తిరిగి రాగానే కథం కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చి హైడ్రా ఆఫీస్లో కూర్చుంటాడు. కథం తెల్లారికి అయిపోయాయి. ఇప్పుడు వాసవి వాడిది ఏమైంది? నోటీస్ ఇచ్చిరు మొన్న ఒకదానికి, ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. మొన్నగా అమీన్పూర్ పోయినాం, వాడు అవంతిక అనే కన్స్ట్రక్షన్ కంపెనీ 6,000 ఇండ్లని ప్రజలను ముంచుతున్నాడు. ఆడ మొత్తం 3-4 కాలనీలను ముంచుతున్నాడు వాడు చేసిన కబ్జా వల్ల. మరి ఏది యాక్షన్ ఏది? మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారే కంప్లైంట్ చేసినాడు. మరి హైడ్రా రంగనాథ్ గారు మీ ముందు ఉన్నది ఇక కథ, అవి మరి ఏం చేస్తారో, గవర్నమెంట్ భూమి 6 ఎకరాల చిల్లర వెనక్కి తీసుకోవాలి, ఆ చెరువు బఫర్లో FTLలో ఉన్న ఆ నిర్మాణాలు కూల్చేయాలి. ఒకవేళ ప్రజలు కనుక వాటిని కొనుగోలు చేస్తే వాడి గల్లా బట్టి వాడిని వసూలు చేసి ఆ బాధితులకు ఇప్పించాలి. అర్థమైందా? చేస్తాడా మరి? వాడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అది.